హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పని అయితే బాత్రూమ్ ఫ్లోరింగ్ వేస్తున్నాము. ఆ వీడియో మీకు మొత్తం చూపిస్తాను. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి. చూడండి ఫ్రెండ్స్, మనోడైతే మాలు కలుపుతున్నాడు. చూడండి ఫ్రెండ్స్, లెవెల్ అయితే తీసుకోవాలి. గోడ వేసేటప్పుడు లెవెల్గా వేస్తే బద్ద పెట్టుకొని బాగా అయితే బద్ద పెట్టుకొని వేస్తే నీట్గా వచ్చింది. లెవెల్ అనేది తేడా. చూడండి ఫ్రెండ్స్, ఫ్లోరింగ్ అయితే మొత్తం నీట్గా లాగేసాం. ఇక ఫ్లోర్ స్టార్ట్ చేయటమే. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడైతే ఫ్లోరింగ్ అయితే మొదలేస్తున్నాం. ఇప్పుడు ఫ్లోరింగ్ మొత్తం లాగేసాము చూడండి.
ఇట్లా గ్యాప్లు ఎందుకు పెడుతున్నానంటే గ్యాపుల్లో ఎఫ్ఎక్సీ అని అదొక గమ్ము స్టాండర్డ్గా ఉంటుంది. అలా ఎందుకు పెట్టుకోవాలంటే పై ఫ్లోరు ఈ జాయింట్లో కూడా నీళ్ళు లీక్ అవ్వకుండా ఈ గ్యాప్ అనేది ఇస్తే ఏంటంటే ఆ ఎఫ్ఎక్సీ పెట్టామనుకో వాటర్ లీక్ అవ్వకుండా స్లాబ్ దెబ్బ తినకుండా ఉండిద్ది. ఎవరైనా సరే పైన స్లాబ్ పైన ఫ్లోర్ మీద టైల్స్ వేస్తే కంపల్సరీగా ఇట్లా స్పేసర్స్ పెట్టి ఎఫ్ఎక్సీ పెట్టించుకోండి. చూడండి, ఇంకా వాటర్ లీక్ కానీ హెయిర్ లీక్ కానీ ఏమీ అవ్వదు. స్లాబ్కి అయితే దెబ్బ తినకుండా ఉండిద్ది. మొత్తానికైతే ఫ్లోరింగ్ అయితే అయిపోయింది. చూడండి, నీట్గా అయితే క్లీన్ చేయించాను. చూడండి ఫ్రెండ్స్, వాష్ ఏరియా ఫ్లోరింగ్ అయితే లాగుతున్నాడు మేస్త్రి. అది లాగగానే దాన్ని కూడా చూపిస్తాను. ఫ్లోరింగ్ అయితే వేసేసాం. వాష్ ఏరియా, బాత్రూమ్ ఫ్లోరింగ్ వేసేసాం ఇవాళ అయితే. చూడండి, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.